Hi friends, welcome to Tech Travel Telugu. Friends, ఇది 2025 TVS Apache RTR 164V టాప్ ఎండ్ వేరియంట్ అన్నమాట. TVS కంపెనీ రీసెంట్ గానే లాంచ్ చేసింది ఈ వెహికల్ ని. ఈ వెహికల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా ఆన్డ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాము. ఎవరైతే అపాచీ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2025 TVS Apache RTR 164V బ్లాక్ కలర్ వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే 4 valves ఆయిల్ కూల్డ్ 159.7cc BS 6.2 SOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 17.5 PS పవర్ 14.7 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేస్తుంది కాబట్టి ఎవ్రీ 500 km మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ యూజ్ చేశారు. అంటే ఈ వెహికల్ 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 270mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 240mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. అంటే ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABS కి సపోర్ట్ చేస్తూ ఉంది. స్కిప్ చేయకుండా RLP సెన్సార్ కూడా ఈ వెహికల్ ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ అయితే చూస్తానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మోనోషాక్ ఇచ్చారు, దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకునే అవకాశం లేదు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17" అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 90/90 17" టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 130/70 17" టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 180mm అనేది ఉంది. సీట్ హైట్ విషయానికి వస్తే 800mm అనేది ఇచ్చారు. 5.5 5.6 ఆ హైట్ వాళ్ళు అయితే ఈ వెహికల్ ని ప్రాపర్ గా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. వెయిట్ విషయానికి వస్తే 147 kgs తో లభిస్తూ ఉంది. నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపించింది వెహికల్ రైడ్ చేసేటప్పుడు. లైట్స్ విషయానికి వస్తే కొత్తగా హెడ్లైట్ డిజైన్ అయితే మార్చారు. LED ప్రొజెక్టర్ లైట్తో లభిస్తూ ఉంది. అలాగే కింద మీకు 2 DRLs కూడా ఉన్నాయి. చూస్తానికి హెడ్లైట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే LED ఇచ్చారు. డిజైన్ అయితే ఏమాత్రం మారలేదు. కానీ సిగ్నల్ లైట్స్ అయితే డిజైన్ మార్చారని చెప్పుకోవచ్చు. LEDతో లభిస్తూ ఉంది. సిగ్నల్ లైట్స్ డిజైన్ అయితే చాలా బాగుంది నాకు. ఫీచర్స్ విషయానికి వస్తే పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే కన్సోల్ కొద్దిగా అప్డేట్ చేశారు. ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారనమాట. ఇందులో గేర్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, బ్లూటూత్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, 3 రైడింగ్ మోడ్స్తో లభిస్తూ ఉంది. కాల్ అండ్ SMS అలర్ట్స్ కూడా మీరు ఈ కన్సోల్లో తెలుసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది. ఇట్లా మీకు చాలా మంచి ఫీచర్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని కూడా స్కిప్ చేయలేదు. సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది. మెటల్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. శారీ గార్డు కూడా ఉంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత మోడ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద హెడ్లైట్ ఆన్ చేయడానికి డెడికేటెడ్గా ఒక స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ డెడికేటెడ్గా ఎల్లో కలర్లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి ఐ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే వైడ్ హ్యాండిల్ బార్తో లభిస్తూ ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా రైడ్ చేసేటప్పుడు చాలా బాగుంది ఈ వెహికల్లో. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 km పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ పర్చేస్ చేయండి. ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,71,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే 15,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ మీరు సొంతం చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ పెట్టేస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. రైడ్ చేసి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. దానికంటే ముందు తాడికొండలోని సాయి బాలాజీ TVSకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీకోసం రివ్యూ చేయడానికి ఈ వెహికల్ నాకు ఇచ్చినందుకు. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక ½ an hour నుంచి ఈ వెహికల్ అయితే రైడ్ చేస్తా ఉన్నా. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఈ వెహికల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇనిషియల్గా మీకు పికప్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ గేర్ వేసి క్లచ్ వదిలేటప్పటికి మీకు వెహికల్ మూవ్ అవుతుంది. సో ఇనిషియల్గా పుల్ అయితే చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. ఆల్మోస్ట్ 100 km పైన నేను ఈ వెహికల్ని స్పీడ్ తీసుకెళ్ళాను అనమాట. నాకు ఎక్కడ వైబ్రేషన్స్ అయితే అనిపించలేదు. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఈ వెహికల్లో క్లచ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బ్యాటరీ స్మూత్ ఉంది బ్రో. మీరు వెహికల్ రైడ్ చేయండి, మీకు ఎలా ఉందో అర్థమవుతుంది. చాలా స్మూత్గా ఉంది క్లచ్ అయితే. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో మీకు లభిస్తూ ఉంది కాబట్టి మీరు ఎన్నిసార్లు ప్రెస్ చేసినా సరే ఫింగర్స్ పెయిన్ కూడా రాదనమాట. ట్రాన్స్మిషన్ కూడా చాలా బాగుంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను హైవే మీద ఎక్కువసేపు రైడ్ చేశాను అనమాట. మరీ అంత స్మూత్ లేదు అలా అని చెప్పేసి మరీ అంత హార్డ్గా కూడా లేదు. పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు TVS కంపెనీ వాళ్ళు. కంఫర్ట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ బాగుంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఈ వెహికల్ ఇచ్చారు కాబట్టి మీరు రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా రైడ్ చేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. పెడల్ డిస్క్ బ్రేక్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. 240mm సైజ్ అయితే ఉండిద్ది. మీరు బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. బ్రేకింగ్ బైటింగ్ అయితే చాలా బాగుందన్నమాట.
సేఫ్టీ పరంగా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. బ్రేక్స్ పరంగా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. అలాగే హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తూ ఉంది. మీరు ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి ఈ వెహికల్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా ఇంజిన్ దగ్గర తగలదనమాట. నాకు అది బాగా నచ్చింది. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. 147 kgs కదా. నాకైతే అసలు వెయిట్ అయితే అనిపించలేదు. ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకి కొద్దిగా వెయిట్ అనిపించే అవకాశం అయితే ఉంది కాబట్టి టీవీఎస్ షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ అయితే చేయండి. వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకున్నప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. హెడ్ లైట్ డిజైన్ అయితే కొద్దిగా మార్చారనమాట పాత వేరియంట్తో కంపేర్ చేసుకుంటే. నైట్ టైం విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ ఎల్ఈడీ ఇచ్చారు. డిజైన్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారనమాట. అది కూడా చూస్తానికి నాకు చాలా బాగా నచ్చింది. అలాగే కన్సోల్ని కూడా అప్డేట్ చేశారు. 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనమాట. డే టైం విజిబిలిటీ చాలా బాగుంది. నేను ఆఫ్టర్నూన్ 12:30 తర్వాత ఈ వెహికల్ అయితే రైడ్ చేసినా నాకు అంత ఎండలో కూడా కన్సోల్ అయితే చాలా బాగా కనిపించింది. క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని కూడా స్కిప్ చేయలేదు. ఇంకా హెడ్ లైట్ ఆన్ చేసుకోవడానికి డెడికేటెడ్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు. కొంతవరకు బ్యాటరీ కూడా సేవ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా స్కిప్ చేయలేదు. మైలేజ్ కూడా మీరు 40 kilometers దాకా ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. అలాగే ప్రైస్ కూడా 1,71,000 రూపీస్ చెప్పారు నాకు షోరూమ్ వాళ్ళు. ఈ దివాళీకి వెహికల్ పర్చేస్ చేస్తే 5,000 రూపీస్ దాకా డిస్కౌంట్ ఇస్తున్నాము. మీ ఛానల్ తరపు నుంచి వస్తే ఎక్స్ట్రాగా ఇంకొక 1,000 రూపీస్ కూడా ఇస్తామని అన్నారు. ఎట్లా లేదన్నా కానీ 1,65,66,000 రూపాయలు మీరు ఈ వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రైస్ బ్రాకెట్లో ఇంత మంచి స్పెసిఫికేషన్స్తో అలాగే ఫ్యామిలీకి ఉపయోగపడాలి, లాంగ్ రైడ్ వెళ్ళడానికి కూడా ఒక వెహికల్ కావాలనుకుంటే అపాచీ బెస్ట్ అనమాట. టీవీఎస్ కంపెనీ వల్ల అపాచీకి ఏవైతే అప్డేట్స్ కావాలో అవి మొత్తం చేసేసారనమాట. ఇప్పుడు ఈ వెహికల్ మీరు 100% అయితే పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ డిజైన్ అయితే పూర్తిగా మార్చేసేసారు. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ కొత్త డిజైన్ అయితే చాలా బాగుంది లైవ్ లో. ఎవరైనా ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఓవరాల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.